హాయ్ ఫ్రెండ్స్, నేను రమాకాంత్, సత్యసాయి వెల్నెస్ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన నిర్మల్. ఈరోజు చాలామంది తమ బిజీ లైఫ్ షెడ్యూల్ వలన ఒబెసిటీకి గురవుతున్నారు. ఎందుకంటే సరైన టైంకు నిద్రపోవడం లేదు, సరైన టైంకు ఫుడ్ తీసుకోవడం లేదు, అసలు ఏ ఫుడ్ తీసుకుంటున్నామని అవగాహన లేదు. ఎందుకంటే ఎక్కువ శాతం జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు, ఫాస్ట్ ఫుడ్. దీనివల్ల ఏమవుతుందంటే మన ఆర్గాన్స్కి సరైన న్యూట్రిషన్ అందడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే మన ఆర్గాన్స్ అన్నీ దెబ్బతింటాయి. కొంతమందికి ఫ్యాటీ లివర్ రావడము, కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం రావడము, కొంతమంది కిడ్నీలు ఖరాబ్ అవ్వడము, కొందరికి షుగర్ రావడము, బీపీ పెరగడము, హార్ట్ స్ట్రోకులు రావడము. ఇవన్నీ కారణాలు ఏంటంటే మన ఆర్గాన్స్కి మనం సరైన ఫుడ్ ఇవ్వడం లేదు. చాలా పూర్ న్యూట్రిషన్ తీసుకుంటున్నాము, మళ్ళీ చాలా పూర్ స్లీప్ ఉంది. మనం ఫిజికల్ ఫిట్నెస్గా అంటే శారీరక సమస్య లేదు. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఒబెసిటీకి గురవుతున్నాం. ఎందుకంటే మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి. చాలామంది IMR సర్వే ప్రకారం సగం మంది భారతీయులు కూడా వ్యాయామం చేయట్లేదు. 50% ఇండియన్స్ ఫిజికల్ ఇన్యాక్టివ్ ఫైండ్ స్టడీ అని IMR స్టడీ చేసింది. అందుకొరకు ప్రభుత్వం కూడా ఏమంటుంది, అరే బాబు హాస్పిటల్ కాదురా నాయన, మీరు వెళ్ళాల్సింది న్యూట్రిషన్ సెంటర్ అని మన భారత ప్రధాని మోడీ కూడా చెప్పారు. అయినా ప్రజలు కార్బోహైడ్రేట్స్కి ఎక్కువ పడుతున్నారు. ప్రోటీన్ ఫుడ్ తింటే మన కన్ను అనేది డెవలప్ అవుతుంది, న్యూట్రిషన్ తీసుకుంటే మన ఆర్గాన్స్ డెవలప్ అవుతాయి. దాని కొరకు మీరు మా న్యూట్రిషన్ సెంటర్కి వస్తే మీకు నెంబర్ 1 ప్రోడక్ట్ ఉంటుంది. దానివల్ల మీకు అన్ని ఆర్గాన్స్ మంచి అభివృద్ధి చెంది మీరు చాలా బాగుంటారు. ఎందుకంటే చాలామంది ఈ ఫ్రైలు తినడము, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినడము, సరైన టైంకి ఫుడ్ తినకపోవడం వలన డయాబెటిక్ గురవుతున్నారు, ఒబెసిటీకి గురవుతున్నారు. ఇన్సులిన్ తీసుకునే స్థాయికి కూడా వచ్చి కూడా కార్బోహైడ్రేట్ తగ్గించడం లేదు. అందరూ ఏమనుకుంటారంటే నేను షుగర్కు టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ షుగర్ వచ్చిందంటే బాడీకి చెదలు పట్టినట్లే. ఎందుకంటే మనం తీసుకునే ఆయిల్ కరెక్ట్ లేదు. 1 కిలో పల్లీలు తీసుకోండి, 140 రూపాయలు కిలో ఉన్నాయి. ఒక ఆయిల్ తీసుకుంటే 150 రూపాయలకే ఆయిల్ వస్తుంది. మరి 3 కిలో పల్లీలకు 1 లీటర్ వచ్చినప్పుడు మనం 100 రూపాయలు పెట్టి ఆయిల్ ఎట్లా కొనుక్కుంటాం? మన అవగాహన లేకుండా తింటున్నాం. మళ్ళీ వాడిన ఆయిల్ని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఎక్కువ శాతం ప్లాస్టిక్ యూజేజ్ ఎక్కువ ఉన్నది. దానివలన మనం తీవ్ర అనారోగ్యం గురవుతున్నారు. క్యాన్సర్ ప్రజెంట్ ప్రతి సగం మంది భారతీయులలో డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. ఇంకా కొన్ని రోజులైతే ప్రతి ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వచ్చే కూడా అవకాశం ఉంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ అలా తయారైంది. ఎక్కడైనా కానీ మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ టెస్ట్ చేశారా అని అడగడం లేదు. అడుగుతున్నామా? ఒక గప్చు బండి దగ్గరికి వెళ్తున్నాము, అది ఎక్కడ ఉంది? మోరి పక్కకు ఉంటుంది. అక్కడ పోయి గప్చుపు తిని లొట్టలు వేసుకుంటూ మరి తింటాం. కానీ దాన్ని వాడు ఇట్లా చేతితో ఇట్లా నడుస్తుంటాడు, ఎక్కడెక్కడో చేతులు పెడుతుంటాడు, దానికి ఎఫెక్ట్ రావు. రోడ్ పైన టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తాం, డాక్టర్ వచ్చి కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి కానీ టెస్ట్ చేస్తాడా? చేయడు. కానీ ఒక మటన్ షాప్కి వెళ్తాం, ఒక చికెన్ షాప్కి వెళ్తాం, మరి ఆ మటన్ కోసేటప్పుడు వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేయాలి. దానికి సర్టిఫై చేస్తున్నాడా? చేయట్లేదు. కానీ మా హెర్బాలైఫ్ న్యూట్రిషన్ షేక్లో ప్రతి ఒక షేక్కి దాదాపు 400 నుండి 500 టెస్టులు చేసి ఫీడ్ నుంచి అంటే సీడ్ విత్తనము మొలకెత్తినప్పటి నుండి మన నోటికి వచ్చే వరకు ఒక ఏలు కూడా తగలకుండా దాన్ని సురక్షితంగా మనకు ఆరోగ్యంగా అందించడానికి శాస్త్రవేత్తలు, సైంటిస్టు కృషి చేసి మనకు అందిస్తున్నారు. అదే మా హెర్బలైఫ్ న్యూట్రిషన్ షేక్. ఎందుకంటే ఈ షేక్ తీసుకోవడం వల్ల ఎలా ఉంటుందంటే మనం బ్రేక్ఫాస్ట్ షేక్, న్యూట్రిషన్ షేక్ తీసుకుంటే ఉదయం వేళలా ఎలాగైతే యాక్టివ్గా ఉంటామో సాయంత్రం వరకు కూడా అంతే యాక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే రాత్రి వేళ మనం 8 నుండి 10 గంటలు పడుకొని ఉంటాం. ఆ టైంలో మన శరీరానికి ఎలాంటి ఫుడ్ కానీ వాటర్ కానీ అందివ్వం, ఎంప్టీ స్టమక్ ఉంటుంది. అయితే ఎంప్టీ స్టమక్లో ఏదైతే మనం సరైన న్యూట్రిషన్ తీసుకుంటామో మన బాడీ అన్నది మంచి సపోర్ట్ ఇస్తుంది. అందుకే ఇవాళ చాలామంది
సడన్గా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అంటారు. హార్ట్ అటాక్ ఎప్పుడు వస్తున్నాయి? ఇదివరకు 40-50 ఇయర్స్ తర్వాత వీక్ అయితే హార్ట్ అటాక్ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ పిల్లలకు కూడా హార్ట్ అటాక్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి శారీరక శ్రమ లేదు, సరైన వ్యాయామం లేదు. 5G టెక్నాలజీ, ఇంట్లోనే ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు, టీవీకి అడిక్ట్ అవుతున్నారు, దానివల్ల పనిచేయడం లేదు. స్కూళ్ళలో కూడా గ్రౌండ్స్ లేవు, సరైన క్రీడలు లేవు. పిల్లలు కూడా ఒబెసిటీకి గురవుతున్నారు. మన పిల్లలకు కూడా చిన్నప్పుడు ఉగ్గు పెట్టడం కానీ, అన్నం తినిపించేటప్పుడు వాళ్ళు ఏడవద్దని చెప్పి ఫోన్లకు అలవాటు ఇస్తున్నాము. దానివల్ల వాళ్ళు అడిక్ట్ అవుతున్నారు. మనం కూడా ఏమి పని లేనప్పుడు కూడా షేర్ చాట్, వీడియో చాట్ అనుకుంటా ఫోన్లు చూసుకుంటూ మనం శారీరక శ్రమ చేయడం లేదు, కనీసం నడవట్లేదు. దానివల్ల ఒబెసిటీకి గురవుతున్నాం. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా మనం ఇప్పుడు 5G టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కూడా 5G ఫుడ్కి అలవాటు కావాలి. అలా అలవాటు కావడం లేదు. ఇదివరకు గతంలో మన లైఫ్ స్టైల్లో ఇంట్లో గ్రైండర్ ఉండేది కాదు, బట్టలు వాషింగ్ మిషన్ ఉండేది కాదు, ఊడడానికి దాన్ని ఏమంటారు మిషన్ ఉంటుంది కదా, అది లేదు. ఒక ఏ వస్తువు లేవు, అప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు. అలా మన పెద్ద మనుషులు అన్ని వండుకొని, దంచుకొని, రుబ్బుకొని అన్ని వేయడం వల్ల వాళ్ళు ఏదైతే తిండి తింటారో దాన్ని ఖర్చు చేసినారు. మనం ఖర్చు చేయలేదు. పొద్దున లేవగానే బోళ్ళకు ఒక పని మనిషి వస్తుంది, బట్టలకు చాకల వాళ్ళు వస్తారు, ఊడవడానికి స్లీపర్ వస్తారు. వచ్చి మనం ఏం చేస్తాం, ప్రశాంతంగా 7 గంటలకు 8 గంటలకు లేచి ఒక పెద్ద గ్లాసు చాయ్, మైదా తయారు చేసిన బిస్కెట్లు తిని ప్రశాంతంగా ఇడ్లీ సెంటర్కి పార్సల్ తెప్పించుకొని టొమాటో, స్విగ్గీ, జొమాటో, తొండేమనుకుంటారు తెచ్చుకొని అన్నీ తింటాం. అదేముంది, అందులో ఓన్లీ కార్బోహైడ్రేట్స్, నో విటమిన్స్, నో మినరల్స్, నో గుడ్ ఫ్యాట్, అసలు ప్రోటీనే లేదు. మనం తినే ఫుడ్లో ప్రోటీన్ ఉంటేనే మనం కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ప్రోటీన్ అన్నది మన బాడీలో ఉన్న కండరాలను తయారు చేస్తుంది. ఆ కండరాలు కరెక్ట్ లేనందువలన చాలా ఇబ్బందికి గురవుతాం. ఎందుకంటే నేను కూడా ఇదివరకు న్యూట్రిషన్ తెలియనప్పుడు నేను కూడా కార్బోహైడ్రేట్ తీసుకోవాలని, దీని ద్వారా నేను ఒబెసిటీకి గురయ్యాను, హైబీపీ వచ్చింది, సయాటిక్ వచ్చింది, సఫర్ అయ్యాను. నేను తెలుసుకున్నాను. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి, మీరు తీసుకునే ఫుడ్ చేంజ్ చేసుకోండి, ఆరోగ్యంగా తయారుగండి. ఎందుకంటే మన బిజీ లైఫ్ స్టైల్లో ఇవాళ ఫోన్లో ఎన్నో ఆప్స్ వచ్చినాయి. ఏమొచ్చినాయి, KFC వచ్చింది, ఉబర్ వచ్చింది, స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది. ఆర్డర్ ఇస్తున్నారు, తింటున్నారు. కానీ అది ఎక్కడి నుంచి తయారవుతుంది అనేది మాత్రం అర్థంగా ఉన్నది. యాక్టివ్ ప్యాసివ్ లైఫ్ స్టైల్ లేదు. ఎందుకంటే కూర్చుంటున్నాం, నడుము వంకరవుతుంది, ఫోన్లో పండుకుంటున్నాం, బెడ్లో మీద ల్యాప్టాప్ పెట్టుకొని పనిచేస్తున్నాం, బెడ్లో సోఫాలో కూర్చుంటున్నాం, రిమోట్ చూస్తున్నాం, కానీ మనం కదలట్లేదు, మెదట్లేదు. దానివల్ల ఒబెసిటీకి గురవుతున్నాం. అంతేకాకుండా లాస్ట్ 50 సంవత్సరాలది లైఫ్ స్టైల్ అన్నీ చేంజ్ అయినాయి. కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ అయింది కాబట్టి మనం ఇప్పటికైనా కనీసం ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రోజు కనీసం 20-40 నిమిషాలు వాకింగ్ చేయాలా, మంచి న్యూట్రిషన్ తీసుకునాలా, మంచి గుడ్ స్లీప్ తీసుకోవాలా, మంచి వాటర్ తీసుకోవాలా, మంచి నిద్రపోవాలా, మంచి పర్సనల్ డెవలప్మెంట్ కొరకు కొన్ని బుక్స్ స్టడీ చేయాలా. స్టడీ చేస్తే మన పిల్లలకు మనం ఆదర్శవంతులం అవుతాం. మనం చూసే వాళ్ళు తయారవుతారు. ఇదివరకు హార్డ్ వర్క్ చేస్తుండే రైతులు, అప్పుడు నార్మల్ ఫుడ్ తింటుండే. ఇప్పుడు స్మార్ట్ వర్క్ అయిపోయింది. అంటే మనం ఎలా అయితే సెల్ ఫోన్లు అన్ని మెయింటైన్ చేస్తున్నామో వాళ్ళు కూడా అగ్రికల్చర్ చేయట్లేదు, చూస్తున్నారు. ఈవెను వరి యాతలు వేస్తుండే, కలుపు తీస్తుండే, నాట్లు వేస్తుండే, వంగి కోస్తుండ్రే. ఇప్పుడు వంగడం లేదు, మిషన్లే కట్ చేస్తున్నాయి, మిషన్లే కుప్పలు వేస్తున్నాయి, మిషన్లే కట్టగలుగుతున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇక తింటున్నాం, డాబా హోటల్లో దావత్ చేసుకుంటున్నాం. దానివల్ల ఒబెసిటీకి ఆల్కహాల్ అడిక్ట్ అవుతున్నాం. మన ప్రభుత్వం అలా చేస్తుంది, మనం కూడా అలా తయారవుతున్నాం. అందుకొరకు మీరు ఈ వైట్ ప్రొడక్ట్స్, రైస్, మైదా, షుగర్, సాల్ట్, ఆయిల్ మొత్తం తగ్గించి మీరు మన న్యూట్రిషన్ చెక్ తీసుకొని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కావచ్చు. ఎందుకంటే ఇవాళ పెస్టిసైడ్స్ వల్ల సంతానోత్పత్తి కూడా తగ్గిపోతున్నది. ఈ రసాయన అవశేషాలతో శుక్రకణాలకు నష్టం జరుగుతున్నది. దానివలన పిల్లలు కూడా చాలా కావట్లేదు. అందుకొరకు సంతాన సాఫల్య కేంద్రాలు ఎన్నో తయారవుతున్నాయి. దాని కొరకు పిల్లలు కాని వాళ్ళు కూడా మంచి న్యూట్రిషన్ తీసుకుంటే వాళ్ళ ఆర్గాన్స్ అన్నీ డెవలప్ అయ్యి వాళ్ళకు సంతానం అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి
ప్రతి ఒక్కటి ఏదైనా కానీ మనం తినేది ఏంది హై ఆల్కహాల్ ఇంటేక్ చేస్తున్నాం, హై స్ట్రెస్కి గురవుతున్నాం, హై హెల్తీ ఫ్యాట్స్ తీసుకుంటలేము, దానివల్ల పూర్ క్వాలిటీ స్లీప్ ఉంది, వాటర్ సరిగ్గా తీసుకోలేదు, దానివల్ల చాలా ఇబ్బందికి గురవుతాం. అందుకొరకు మేము చెప్పేందంటే మీరు ఈ మెడికల్ కాంప్లికేషన్స్ ఒబెసిటీ వల్ల వస్తాయి కాబట్టి దీంతో ఏమవుతాయి, క్యాన్సర్ రావచ్చు, హెపటైటిస్ రావచ్చు, స్కిన్ దెబ్బతినొచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, కరోనరీ హార్ట్ డిసీజ్ రావచ్చు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రావచ్చు, గాల్ బ్లాడర్ డిసీజ్ రావచ్చు, ఇంకా గైనకాలజీ ప్రాబ్లమ్స్ కూడా చాలా వస్తాయి. అందుకొరకు మీరు న్యూట్రిషన్ తీసుకుంటే మన శరీరానికి కావాల్సిన ఒమేగా 3 గుడ్ ఫ్యాట్ వస్తుంది, 40% కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, 30% ప్రోటీన్ ఉంటుంది, మంచి మినరల్స్ ఉంటాయి. అందుకొరకు మీరు ఎలాంటి డయాబెటీస్ గురి కావద్దు అనుకుంటే మీరు రావచ్చు. డయాబెటీస్ వల్ల ఎన్ని ఇబ్బందులు అవుతాయంటే, ఎందుకు వస్తాయంటే డయాబెటీస్ విటమిన్ B12, విటమిన్ B3, విటమిన్ D, విటమిన్ E, విటమిన్ C, కెరటిన్, గ్లూటమిన్, ఇంకా లాక్టిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియము, బయోటిన్ ఇవన్నీ లేనందువలన డయాబెటీస్ గురవుతారు. కాబట్టి మీరు మా షేక్ తీసుకొని మీరు ఆరోగ్యవంతులు తయారై మీరు మీ పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే మనము మన పిల్లలకు భారం కాకూడదు అనేది నా సిద్ధాంతం. ఎందుకంటే పర్సనల్గా నేను లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాను ఇంట్లో. ఎందుకంటే ఒకసారి మన బాడీ రిపేర్కి వచ్చిందంటే దవాఖానకు పోయినామంటే దాన్ని మళ్ళీ తిరిగి సరిగా మనం తెచ్చుకోలేము. ఎందుకంటే ఒక వాహనమైనా సరే అది మంచిగా ఉన్నప్పుడే మంచి ఆయిల్ పెట్రోల్ పోసి నడిపిస్తే మంచి టైర్లలో గాలి కానీ బ్యాటరీ కానీ అన్నీ కరెక్ట్ చూసుకొని బండి రిపేర్ రాదు. అలాగే మన ఆర్గాన్స్కి కావాల్సిన న్యూట్రిషన్ అన్నీ మనం ఇచ్చినట్లయితే మన బాడీ కూడా రిపేర్కి రాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేది తగ్గియాలి. ఎందుకంటే ఇలా భారతదేశంలో 73% జనాలు లో ప్రోటీన్ తీసుకుంటున్నారు, హై కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నారు. కాబట్టి మీరందరూ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకొని కార్బోహైడ్రేట్ తగ్గించుకుంటే ఆరోగ్యవంతులు అవుతారు. ఎందుకంటే చాలామంది పిల్లలు కూడా చూడండి, అసలు ఫిజికల్ యాక్టివిటీ లేదు, స్ట్రెస్ఫుల్ లైఫ్ లేదు, వీడియో గేమ్స్ ఆడుతున్నారు, సెల్ ఫోన్ గేమ్స్ ఆడుతున్నారు, ఫాస్ట్ ఫుడ్స్కి అడిక్ట్ అవుతున్నారు, హ్యాకర్ ఫుడ్ తింటున్నారు, ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు, ఇన్స్టెంట్ ఫుడ్ తింటున్నారు, ఎక్కువ టీవీ చూసుకుంటూ తింటున్నారు, పని చేయట్లేదు. అందుకొరకు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ కావాలంటే ఏం చేయాలంటే మనం మారాలి. చాలామంది ఒబిసిటీ మాకు తాత ముత్తాత నుండి వస్తాయంటారు, కానీ అది కాదు. 70% మన హెల్త్ లైఫ్ స్టైల్తో వస్తుంది, 30% ఓన్లీ జీన్స్తో వస్తుంది. అందుకొరకు మీరు మీ పద్ధతులు మార్చుకొని మా న్యూట్రిషన్ సెంటర్కి వచ్చేసి మీరు మంచి మేమిచ్చే షేక్, హెర్బల్ లైఫ్ షేక్ తీసుకొని మీరు ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటున్నాను. మాది బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కన నిర్మల్ క్లబ్ కాంప్లెక్స్ ఉంటుంది. నా మొబైల్ నెంబర్ 9010156200. థ్యాంక్ యూ.